సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో నా పేరు గోపినాథ్, మా ఊరు వచ్చేసి ఖమ్మం. నేనైతే కొత్తగా యూట్యూబ్లో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో నా ఛానల్లో వచ్చేసి నేను చేసే వ్యవసాయ పని అంటే ఫార్మింగ్ అనమాట. నేను 10 ఎకరాలు పత్తి వేశాను. సో మాకు సొంతం వచ్చేసి ఎకరన్నర ఉంది, కౌలు అయితే 8.5, మొత్తం 10 ఎకరాలు పత్తి వేశాను. సో నేను పెట్టే వీడియోస్ ఏంటంటే నేను చేసేటువంటి వ్యవసాయ పనుల గురించి వ్లాగ్స్ అనేది అయితే తీసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అందరిలాగే నాకు కూడా సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. సో నాకైతే ఒక ట్రాక్టర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అది కూడా నేను ట్రాక్టర్ అనేది కూడా రీసెంట్గా అయితే తీసుకున్నా, ఒక 3 మంత్స్ బ్యాక్. ఎందుకంటే నేను చేసేటువంటి 10 ఎకరాల వ్యవసాయానికి ఒక ట్రాక్టర్కే సీజన్కి వచ్చేసి 10 ఎకరాల పత్తికి 1,20,000 అవుతున్నాయి ఫ్రెండ్స్. సో దాని గురించి ఆలోచించుకొని ట్రాక్టర్ అనేది అయితే తీసుకున్నాను, 1,50,000 పెట్టి. ఓన్లీ ఇంజన్ వరకు తీసుకున్నాను. సో దాని గురించి కూడా మీకైతే ఒక వ్లాగ్ అనేది అయితే తీస్తాను. సో నేను తీసుకున్న బండి ఏ ఇయర్, మోడల్ ఏంటి, ప్రైస్ ఎంత అనే దాని గురించి అయితే నేనైతే ఒక వ్లాగ్ అనేది అయితే తీస్తాను. సో ప్లీజ్ మీరైతే నాకైతే సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. సో నేను చేసేది అయితే 10 ఎకరాల వ్యవసాయం అయితే. సో నేను చేసేది అయితే ఫ్రెండ్స్ 10 ఎకరాలు అయితే పత్తి అయితే వేశాను. సో మీరు అనుకోవచ్చు, వీడొక్కడే 10 ఎకరాలు చేసుకుంటుండా అని అయితే మీకైతే డౌట్ అయితే రావచ్చు. సో నాకు వ్యవసాయం అనేది ఒక 6-7 ఇయర్స్ నుంచి అయితే తెలుసు. అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే మా నాన్న నాకు తోడుండి సపోర్ట్గా ఇద్దరం కలిసి అయితే చేసుకునేది. అంటే మొత్తం మా నాన్నే చూసుకునేది అనమాట. నేనేంటంటే ఆటో తోలుకుంటూ ఇక ఏమైనా చేను పనులు ఉంటే, సో చేను పనులు ఏమైనా మందు చల్లడం ఏమైనా ఉంటే ఇక మా నాన్న నాకు చెప్తే ఆ రోజు ఆటో పోకుండా వచ్చి ఇక నేను మా నాన్న కలిసి చేసుకునేది. సో లాస్ట్ ఇయర్ బ్యాక్ మా నాన్నగారు అయితే చనిపోయారు. సో ఇక దానివల్ల ఇక ఫ్యామిలీ బర్డెన్ మొత్తం మీద పడడం వల్ల సో వర్క్ అనేది ఏదో ఒక వర్క్ ఉండాలి కాబట్టి మా నాన్న ఏ ఏ పొలాలు అయితే చేసిండో, ఏ ఏ పత్తి చేలు అయితే చేసిండో అవే మరలా నేను కంటిన్యూషన్గా చేసుకుంటున్నా. సో అందుకే ఇక యూట్యూబ్ ఛానల్ అనేది నాకంటూ ఒక అకౌంట్ ఉండాలని చెప్పి యూట్యూబ్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇక యూట్యూబ్లో నేనైతే ఫ్రెండ్స్ డైలీ నేను చేసేటువంటి వ్లాగ్స్ అంటే చేను పనుల గురించి, పత్తి చేను కాడ ఇవాళ ఏం చేస్తున్నాము అనే దాని గురించి అయితే డైలీ వ్లాగ్స్ అనేది అయితే అప్లోడ్ చేస్తాను. సో నాకైతే మ్యారీడ్ అయింది ఫ్రెండ్స్, 2 పిల్లగాళ్ళు, ఇద్దరు కూడా బాబులే. సో ఇక డైలీ అనేది వ్లాగ్స్ అనేది అయితే తీస్తాను అనమాట. సో ప్లీజ్ మీరైతే నాకైతే సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో, మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇక రేపటి నుంచి నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని అనేది వ్లాగ్ రూపంలో ఈ వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అందరిలాగే నన్ను కూడా రైతు బిడ్డగా గుర్తించి సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. సో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక 10 నిమిషాలు చేను పని చేసి ఏమని పెడుతురు అంటే ఇక దానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది పెట్టుకుంటారు, ఏదో కష్టపడ్డట్టు పెట్టుకుంటారు. సో అస్సలు చేను పని అంటే ఎలా ఉంటుంది, అసలు ఫార్మింగ్, అసలు వ్యవసాయం అంటే ఏంటి, అందులో ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో కూడా అందరూ కొంతమంది వ్యవసాయం అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం అంటే తెలిసిన వాళ్ళు వ్యవసాయం చేసే, అసలు వ్యవసాయంలో కష్టం అనేది ఏందో వ్యవసాయం చేసేటోళ్ళకే అర్థమవుతుంది అనమాట. సో దాని గురించి సో ఆ కష్టం ఏంటి అనేది, సో ఎన్ని నెలలు కష్టపడితే పంట అనేది చేతికి వస్తుంది, ఏంటి, ఏమి మందులు కొట్టుకోవాలి, ఈ తర్వాత పెట్టుబడి అన్నీ ప్రతి ఒక్కటి గురించి అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయాలి, తర్వాత సపోర్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం వాయిస్ అనేది అయితే తడబడుతుంది. సో ఇక వీడియోస్ అనేది అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అందరిలాగే నాకు కూడా సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా, మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో రేపటి నుంచి అయితే వ్లాగ్స్ అనేది అయితే నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని అయితే వ్లాగ్స్ అనేది అయితే చేను పని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్లాగ్ రూపంలో యూట్యూబ్లో అనేది పెడతాను. సో వాయిస్ ఏమైనా క్లారిటీ లేకపోయినా, ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా క్షమించాలని అయితే కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.